హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రీటైల్ మార్కెట్ స్పేస్ నిర్మాణం జోరందుకుంది. దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ షాపింగ్ మాల్స్, రీటైల్ మార్కెట్ సంస్థలు హైదరాబాద్కు క్యూ కట్టడంతో రీటైల్ స్పేస్ నిర్మాణం రెట్టింపవుతుంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో రీటైల్ స్పేస్ లీజ్ తక్కువగా ఉండడంతో రాబోతున్న రోజుల్లో ఈ రంగంలో గ్రేటర్ సిటీ మరింత దూసుకుపోబోతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అందరి చూపు హైదరాబాద్ వైపే. హైదరాబాద్కు క్యూ కట్టిన అంతర్జాతీయ మాల్స్, విశ్వ నగరంలో పెరిగిన రీటైల్ స్పేస్ నిర్మాణాలు. రానున్న రోజుల్లో రీటైల్ స్పేస్ కి భారీ డిమాండ్. నిర్మాణం పూర్తి కాకముందే లీజు కోసం అగ్రిమెంట్లు పూర్తి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నివాస, వాణిజ్య, కార్యాలయ స్పేస్ నిర్మాణాలతో పాటు రీటైల్ స్పేస్ నిర్మాణాలకు మంచి డిమాండ్ ఉంటూ వస్తోంది. అందుకు తోడు షాపింగ్ మాల్స్ చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. మాల్స్ లో రీటైల్ దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి, మల్టీప్లెక్స్ల్లో వీక్షకుల తాకిడి పెరగటంతో మాల్స్ నిర్వాహకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. అందులోనూ హైదరాబాద్కు దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు షాపింగ్ మాల్స్ కోసం క్యూ కట్టాయి. దీంతో విశ్వనగరంలో రీటైల్ మార్కెట్ స్పేస్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకనుగుణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ నిర్మాణం తుది దశలో ఉంది. హైదరాబాద్ లో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో రీటైల్ స్పేస్ నిర్మాణం పూర్తి కాకముందే లీజులకు సంబంధించిన అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు నగరంలో 2.5 లక్షల చదరపు అడుగుల రీటైల్ స్పేస్ లీజు లావాదేవీలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 1.5 లక్షల చదరపు అడుగుల స్థలానికి మాత్రమే లీజింగ్ అగ్రిమెంట్లు జరిగాయి. హైదరాబాద్ లో రీటైల్ లీజుల్లో స్టోర్ల వాటా 33% ఉండగా వస్త్ర సంబంధిత షోరూంల వాటా 30%, ఫుడ్ కోర్ట్ల వాటా 11%గా ఉంది. హైదరాబాద్ లోని సోమాజిగూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కుకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు, ఉప్పల్ మరియు ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, హై స్ట్రీట్స్ లో వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది మొదటి 4 నెలల కాలంలో హైదరాబాద్ లో రీటైల్ లీజులు 137% పెరిగాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రీటైల్ స్పేస్ లీజు తక్కువగా ఉండడం కలిసొస్తుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో చదరపు అడుగు సగటు లీజు ₹75గా ఉంది. ఇక ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో రీటైల్ లీజులు 22 నుంచి 32% మేర పెరిగి 80 లక్షల నుంచి 1 కోటి చదరపు అడుగులకు చేరుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.